పోలవరం ముంపు ప్రాంతాల్లో రుద్రంకోట కూడా ఉంది కదా. ఉందండి. ఇప్పుడు రుద్రంకోట నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు R&R ప్యాకేజీ కింద నష్టపరిహారం ఇచ్చారు. అందిందా? అందిందండి. ఎంత వచ్చింది? 6,86,000 వచ్చిందండి. 6,86,000 వచ్చిందా? మీరు ఊహించారా అసలు వస్తాయని? లేదండి, ఊహించలే అసలు. ఊహించినట్టు వచ్చినాయనే ఇప్పుడు మా ఆనందం చెప్తే తీరకుండా ఉంది అసలు. సంతోషంగా ఉన్నారా? యమా సంతోషంగా ఉన్నాం. అసలు మాకు చంద్రబాబు చేసిన మేలు, మా ముఖ్యమంత్రి చేసిన మేలు అసలు జీవితంలో ఎవరైనా చేతలో చేయరో కూడా మాకు తెలియదు. అంత చక్కడ మేలు చేసిండు. ఓకే. 2019లో జగన్మోహన్ రెడ్డి నేను గనక ముఖ్యమంత్రిగా గెలిస్తే, నేను ముఖ్యమంత్రి అయితే మీకు గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా ఎక్కువగా కలిపి R&R కింద 10,50,000 ఇస్తా అన్నారు. ఇచ్చారా? ఇవ్వలేదండి. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రమే మాకు న్యాయం చేసిండు. మా చంద్రబాబు నాయుడు, మా అన్నయ్య మాత్రమే మాకు న్యాయం చేసిండు. ఓకే. అంతే. ఓకే. మీకు ఇప్పుడు రుద్రంకోట గ్రామం అనేది గోదావరి గట్టునుంది. అవునండి. గోదావరి పొంగినప్పుడల్లా సరే ఈ రుద్రంకోట మునిగిపోతూ ఉంటది. 2022లో వచ్చినటువంటి వరదలకి మీరు ఇబ్బంది పడలేదా? ఇబ్బంది పడ్డమండి. అప్పుడు మీకు పునరావాస కాలనీలను ఏర్పాటు చేస్తా అని జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారు. మరి ఏర్పాటు చేశారా? అప్పుడైతే గుట్ట మీదే ఉన్నాం. ఓకే. ఇప్పుడు చంద్రబాబు గారి నిర్ణయం పట్ల మీకైతే న్యాయం జరిగిందా? న్యాయం జరిగిందండి. న్యాయం అంటే ఫుల్ న్యాయం జరిగింది. ఓకే. ఓకేనండి.